హరి ఓం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాంద పురాణం సరళానువాదంలో ధర్మాన్ని గురించి కార్తికేయుల వారు అగస్త్యుల వారితో చెబుతున్నారు. అది కొనసాగింపుగా ఇంకా జరుగుతూ ఉన్నది. కార్తికేయ స్వామి చెప్పేది అగస్త్యుల వారు వింటున్నారు. మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భద్రమేవ వదే నిత్యం. కార్తికేయ స్వామి చెబుతున్నారు, భద్రమేవ వదే నిత్యం భద్రమేవ విచింతయేత్ భద్రే రేవేహ సంసర్గో నా భద్రైశ్చ కదాచన. సదా సర్వదా సర్వత్రా సర్వే శుభకరమైన మంగళకరమైన వచనాలనే పలకాలి. శుభాన్ని పలకాలి, శుభాన్ని పలుకుతూ ఉండాలి, శుభాన్ని ఆశించాలి. సత్పురుష సాంగత్యమే కోరుకుంటూ ఉండాలి. అమంగళకరమైనటువంటివి, అశుభకరమైనటువంటివి, వ్యతిరేక భావన సూచనలు ఉండేటటువంటివి ఎవరి నోటి నుండి కూడా రాకూడదు. కావలసిందంతా పాజిటివ్ థింకింగ్. జ్ఞాన సంపాదనకు కృషి చేస్తూ ఉండాలి. సందర్భానుసారం రిపుంజయుని యొక్క చరిత్రని కార్తికేయ స్వామి చెబుతున్నారు. అగస్త్యుల వారు వింటున్నారు. మనువంశం వాడు రిపుంజయుడు. ఒకసారి పృథివిపై అనావృష్టి వలన దుర్భిక్షం ఇదంతా ఏర్పడి ఆహారం లేక ఎక్కువగా మరణాలు సంభవించాయి. దురదృష్టవశాత్తు రాజు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. అదే సమయానికి మనువంశ సంబంధీకుడు రిపుంజయుడు మహాతపస్సులో ఉన్నాడు. నాగులు, యక్షులు మొదలైన వారందరూ కూడా ఈ భూలోకాన్ని ఆక్రమించుకున్నారు. బ్రహ్మగారు ఆ రిపుంజయునితో, రాజువై భూలోకాన్ని పరిపాలించమని ఆజ్ఞాపించారు. దివోదాసుడు అనే పేరుతోటి కాశీకి వచ్చాడు రిపుంజయుడు. అప్పటికే ఆక్రమించుకున్నటువంటి నాగులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆ ప్రాంతాలను వదిలి వెడితేనే
తాను పరిపాలించగలనని బ్రహ్మగారితో చెప్పాడు దివోదాసుడు. అతనే రిపుంజయుడు. బ్రహ్మగారు నాగయక్షాదులందరినీ విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించారు. కాశీలో ఉండే శివుడు కూడా, విశ్వనాథుడు కూడా, విశ్వేశ్వరుడు కూడా తన ప్రమథగణాలను తీసుకుని బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు బయటకు వచ్చేశాడు. రాజ్యాన్ని చేస్తున్నాడు దివోదాసుడు. గర్వ అహంకారాలు తో పాటు ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు. దేవతలకు కూడా ఈర్ష్య కలిగింది దివోదాసుని యొక్క పరిపాలన. ఈర్ష్య కలగడానికి కారణం ఏదైనా అగ్ని, వరుణ, వాయువులు మొదలైనటువంటి దిక్పాలకులు కూడా కాశీపట్నాన్ని విడిచిపెట్టారు. అగ్ని, వరుణ, వాయువులు ఆ ప్రాంతంలో లేకపోవడంతో మరణించగా మిగిలినటువంటి ప్రజలందరూ నానా కష్టాలు పడుతున్నారు. ప్రజల యొక్క ఈ ఇబ్బందులన్నీ గ్రహించినటువంటి దివోదాసుగా మారినటువంటి రిపుంజయుడు తన తపస్సు యొక్క శక్తితోటి, తప ప్రభావంతో, తపో శక్తితోటి వర్షాన్ని కురిపించేవాడు, వాయువును ప్రసరింపజేసేవాడు, అగ్నిని ప్రజ్వరింపజేసేవాడు. ఆ కాశీపట్నంలో కానీ, ఆ చుట్టుపక్కల కానీ, ఇతని ఏలుబడిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అగ్ని, వరుణ, వాయువులకు పని లేకుండా పోయింది. వారందరూ విశ్వనాథుణ్ణి కలిసి దివోదాసుని పరిపాలన గురించి మొరపెట్టుకున్నారు. దివోదాసుణ్ణి అక్కడి నుండి వెడలగొట్టి తాను కాశీలో ప్రవేశించాలనుకున్నాడు విశ్వపతి విశ్వనాథుడు. కొన్ని శక్తులను సూర్యునితో అనుసంధించి విశ్వపతి విశ్వేశ్వరుడు కాశీకి పంపగా ఆ శక్తులు, సూర్యుడు కూడా దివోదాసుడు అంతకు ముందు సాధించినటువంటి తపశక్తి ముందు నిలబడలేకపోయాయి. విఘ్న వినాయకుడు రంగంలోకి దిగాడు. డుండి భట్టారక అనే పేరుతోటి ఈ విఘ్న వినాయకుడు అక్కడికి వచ్చి ధర్మ విరుద్ధ కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఇవన్నీ మళ్ళీ వివరంగా తర్వాత మనం ఒక్కొక్క రోజు చెప్పుకుంటాం.
దాంతో వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా భ్రష్టుపట్టాయి. ఈ పరిస్థితిని తెలుసుకున్నటువంటి దివ్యోదాసునకు పరిపాలన పట్ల విరక్తి కలిగింది. ఆ పరిపాలనని వదిలిపెట్టి, కాశీనగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ గ్రహించవలసింది, మోసాన్ని మోసంతోనే జయించాలి అనే విషయాన్ని. సాక్షాత్తు విశ్వపతి విశ్వేశ్వరుడే పట్టణాన్ని వదిలి వెళ్ళాలని దివోదాసుడు కోరుకోవడం ఆ దివోదాసుని యొక్క అహంకారం ఎంత పరాకాష్ఠకు చేరిందో అర్థం చేసుకోవచ్చు. దిక్కులను పరిపాలించేటువంటి దిక్పాలకులు చేయవలసినటువంటి పని దిక్పాలకులే చెయ్యాలి. ఆ దివోదాసుడు చేయడమా? ఇది గర్వానికి పరాకాష్ఠ కాదు. రిపుంజయునుకు ఇదంతా అనుభవపూర్వకంగా అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో బ్రహ్మగారు ఆ విధంగా ఆదేశించారు. మొత్తం మీద దివోదాసుడు ఆ కాశీపట్నాన్ని వదిలాడు, పరిపాలన వదిలాడు. దిక్పాలకులతో కూడినటువంటి ప్రమదగణాలతో కూడినటువంటి విశ్వపతి విశ్వేశ్వరుడు కాశీకి మళ్ళీ ప్రవేశించాడు. కాశీలో మంచి భావనతోనే ఉండాలి, మంచినే కోరుకుంటూ ఉండాలి, మంచినే ఆశించాలి. వ్యతిరేక భావం ఉంటే, వ్యతిరేక భావం ఉన్నట్టుగానే వ్యతిరేకంగానే జరుగుతుంది అని చెప్పడానికి ఇది కార్తికేయ స్వామి, కార్తికేయుల వారు అగస్త్యుల వారికి వినిపించారు. నిషేధించబడినటువంటి లేదా నిషేధింపతగ్గది అయినటువంటి పని చేయడం కూడా, ఆ పని చేయడం లేదా విధించబడినటువంటి కర్మను వదిలివేయడం వలన కలి నష్టపరుస్తాడు, కాలము నష్టపరుస్తుంది. అటువంటి విషయాన్ని కార్తికేయుల వారు ఏ విధంగా చెబుతున్నారో మరో రోజు చూద్దాం. ప్రస్తుతానికి గంగా సహస్రనామ స్తోత్రంలో రోజు మాదిరి మరికొన్ని శ్లోకాలు స్మరిద్దాం, పఠించే ప్రయత్నం చేద్దాం. తేజో గర్భ తపస్సారా త్రిపురారి శిరోగృహ త్రైస్వరూపిణీ తన్వీ తపనాంగజభీతినుతు తరిస్తరణి జామిత్రం తర్పితా శేషపూర్వజా తులా విరహిత తీవ్రపాపతూలతనూనపాత్
దారిద్ర్యదమనీ దక్షా దుష్ప్రేక్షా దివ్యమండనా దీక్షావతి దురావాప్య ద్రాక్షా మధురవారిభృత్తు దర్శితానేక కుతుకా దుష్ట దుర్జయ దుఃఖ హృతు దైన్య హృద్దురితఘ్నీ చ దానవారి పదాబ్జజా దందసూక విషఘ్నీ చ దారితౌ దారితా ఘౌఘ సంతతి ధృతాదేవ ద్రుమచ్ఛన్నా దుర్వారాఘ విఘాతిని దమగ్రాహ్యా దేవమాతా దేవలోక ప్రదర్శిని దేవదేవ ప్రియా దేవి దిక్పాల పదదాయిని దీర్ఘాయుకారిణి దీర్ఘా దోగ్ధ్రీ దూషణవర్జిత దుగ్ధాంబువాహిని దోహ్యా దివ్యా దివ్యగతి ప్రదా ద్యునదీ దీనశరణం దేహి దేహ నివారిణి ద్రాఘియసీ దాగహంత్రీ దితపాతక సంతతి దూరదేశాంతరచరీ దుర్గమా దేవవల్లభా దుర్వృత్తఘ్నీ దుర్విగాహ్యా దయాధారా దయావతీ దురాసదా దానశీలా ద్రావిణీ ద్రుహిణస్తుతా దైత్యదానవ సంశుద్ధికర్త్రీ దుర్బుద్ధిహారిణి దానసారా దయాసారా ద్యావా భూమి విగాహిని దృష్టాదృష్ట ఫలప్రాప్తిర్దేవతా వృందవందితా దీర్ఘవ్రతా దీర్ఘదృష్టిర్దీప్తతోయా దురాలభా దండయిత్రీ దండనీతిర్దుష్టదండధరార్చితా దురోదరగ్నిదవార్చిర్ద్రవద్రవ్యైకసేవధీ దీనసంతాపశమనీ దాత్రీ దవధువైరిణి దరీ విదారణపరా దాంతా దాంతజనప్రియా దారితాద్రితటా దుర్గా దుర్గారణ్య ప్రచారిణి. మరిన్ని మంచి విషయాలతో మరో రోజు కలుద్దాం. స్వస్తి. శుభం భూయాత్.